సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలుకుతున్నాడన్నమాట. క్రోధం నుండి పూర్తి మోహం ఉత్పన్నమవుతుంది. మోహం నుండి స్మృతి భ్రమ కలుగుతుంది. స్మృతి భ్రమించినప్పుడు బుద్ధి నశిస్తుంది. ఇక బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసార గర్తంలో పడిపోతాడు. ప్రతిదీ భగవత్ సేవలో తన ఉపయోగాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని మనిషి కృష్ణ భక్తి భావనను పెంచుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాడు. కాగా భక్తుడు శ్రీకృష్ణ భగవానుడు పరమ భోక్త తిరిగి ఉంటాడు కనుక భగవానునికి మంచి ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టిన తర్వాత భుక్త శేషాన్ని అంటే ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. హరే కృష్ణ.